ఒక కళ, ఒక బ్యాట్, లక్షల అభిమానుల ఆశలు. విరాట్ అనే పేరు ఇండియన్ క్రికెట్ చరిత్రలోనే స్వర్ణాక్షరాలతో లిఖించబడినది. 1988 నవంబర్ 5న ఢిల్లీలో జన్మించిన విరాట్ కోహ్లీ చిన్ననాటి నుండే క్రికెట్ పట్ల గొప్ప ఆసక్తి చూపించారు. 2006లో తండ్రిని కోల్పోయిన అదే రోజున ఢిల్లీ జట్టు తరపున మ్యాచ్ ఆడి గెలిపించారు. 2008 అండర్-19 వరల్డ్ కప్ గెలిచిన తరువాత అదే ఏడాది భారత జాతీయ జట్టులో ప్రవేశించారు. అక్కడి నుంచి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఒత్తిడిలోనూ గెలుపు సాధించే ఆయన తీరు అభిమానుల గుండెల్లో స్థానం సంపాదించింది. 2011 వరల్డ్ కప్ విజేతగా నిలిచిన విరాట్ తన బ్యాటింగ్తో ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు. తన అసాధారణ ప్రతిభతో చేస్ మాస్టర్ అనే బిరుదును పొందారు. 2014 ధోని రిటైర్మెంట్ తర్వాత టెస్ట్ కెప్టెన్ అయ్యి అతి తక్కువ కాలంలో భారత జట్టును నంబర్ 1 స్థాయికి తీసుకెళ్లారు. 2018 ఇంగ్లాండ్లో, 2021 ఆస్ట్రేలియాలో గొప్ప విజయాలు సాధించారు. 2022లో తాత్కాలికంగా ఫామ్ తగ్గిన ఏషియా కప్లో సెంచరీతో మళ్లీ ఔన్నత్యాన్ని చూపించారు. 2023 వరల్డ్ కప్లో అత్యధిక పరుగులు చేసి మరో రికార్డుని నెలకొల్పారు. 2025 నాటికి అతను 80 అంతర్జాతీయ సెంచరీలను పూర్తి చేసి భారత క్రికెట్ చరిత్రలో శాశ్వత గుర్తుగా నిలిచారు. 2025 మే 12న విరాట్ కోహ్లీ తన టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించారు.